మొన్నటిదాకా వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ అయిపోయాక స్తబ్దతలోకి వెళ్ళిపోయారు కార్యకర్త. మాట్లాడడం తగ్గించారు, పోస్టులు తగ్గించారు. అంతా మనకెందుకులే, మనకి ఎట్టాగు పార్టీ నుంచి వచ్చేది లేదు, చచ్చేది లేదు, పైగా వీళ్ళతో కేసులు, ఈ గొడవ అంతా ఎందుకు అనేసి సైలెంట్ అయిపోయారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే మొన్న జరిగిన పరిణామాల తర్వాత కొంత మార్పు ప్రారంభమైంది. అంటే సంక్షేమ పథకాలు రాకపోవడం, ప్రజల్లో వస్తున్నటువంటి కాస్త నెగిటివిటీ అన్నటువంటిది, ఇవన్నీ సహజంగా ఒక మార్పు తీసుకొచ్చినాయి. దానికి తోడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలలో సర్పంచ్లో అదే వైస్ చైర్మన్లు ఇట్లాంటి చోట్ల గొడవలైనప్పుడు కొంతమంది నాయకులు ధైర్యంగా నిలబడి పోరాడారు కదా. ఓ తిరుపతి లాంటి చోట్లనో లేకపోతే కనుక ఇది తణుకు లాంటి చోట్లనో పోరాడారు కదా. పోరాడటం ప్రారంభమైనప్పుడు మిగతా వాళ్ళలో ఊపు వస్తుంది. ఆ ఊపు అన్నటువంటిది ఆరంభం అవ్వడం అన్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది. దాంతో కార్యకర్తల్లో కొంత, అంటే మనం పారిపోనక్కర్లేదు, పార్టీని కాపాడే నాయకులు ఉన్నారు అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు కొంత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివిటీ మీరు చూడండి, ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరిగినాయి అక్కడ పోరాటం ఇది, వెంటనే అభినయ్ రెడ్డి మీద కేసేసేసారు. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ బస్సుని ఆపి అద్దాలు పగలగొట్టిన వాళ్ళ మీద కేసు లేదు, కానీ తమకి సంబంధించిన వైసీపీ నాయకుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే దాని గురించి అడగడానికి వెళ్ళినట్టు